మన గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో దేశవ్యాప్తంగా నదులపై వంతెనలు వేగంగా నిర్మించబడుతున్నాయి. తద్వారా చివరి మైలు వరకు జీవన సౌలభ్యం మరియు వ్యాపార సౌలభ్యాన్ని అందిస్తాయి. అస్సాం కూడా దీని నుండి ప్రయోజన పొందింది. 2014 వరకు బ్రహ్మపుత్ర నదిపై కేవలం 3 వంతెనలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు అవి 6కు పెరిగాయి. వ్యవసాయం, రవాణా మరియు జీవ వైవిధ్యాన్ని ప్రోత్సహిస్తూ బ్రహ్మపుత్ర నది అస్సాంకు కీలకమైన జీవనాడి. నేడు మన గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కురువా మరియు నారంగి మధ్య సుమారు 100 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బ్రహ్మపుత్ర నదిపై 2/90 కిలోమీటర్ల పొడవైన వంతెనకు పునాది వేస్తున్నారు. ఈ వంతెన ఉత్తర మరియు దక్షిణ గౌహతి మధ్య మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది, గౌహతి నగర విస్తరణను మరింత పెంచుతుంది మరియు నగరంలో రద్దీ మరియు ట్రాఫిక్ జామ్లను తగ్గిస్తుంది. సోనాపూర్ మరియు పరిసర ప్రాంతాల ప్రజలు ప్రస్తుతం దరాంగ్ చేరుకోవడానికి సుమారు 2 నుండి 2.5 గంటలు పడుతుంది. ఈ వంతెన పూర్తవడంతో 25 నుండి 30 నిమిషాలు మాత్రమే పడుతుంది. కురువాకు వెళ్లి కురువా నుండి కొత్త బ్రహ్మపుత్ర వంతెనను తీసుకొని నారంగికి చేరుకోవాలి. ఈ వంతెన వన్యప్రాణుల ప్రేమికులకు ఓరాంగ్ టైగర్ రిజర్వ్ మరియు పబితోరా వన్యప్రాణుల అభయారణ్యంకు సులభంగా చేరుకోవడానికి కూడా వీలు కల్పిస్తుంది. అదనంగా జాగిరోడ్డుపై అభివృద్ధి చేయబడుతున్న ఈశాన్య భారతదేశంలోని మొట్టమొదటి సెమీకండక్టర్ ప్లాంటుకు ప్రవేశం గౌహతి నగరం, దరంగ్ జిల్లా మరియు కామ్రూప్ జిల్లా మధ్య భవిష్యత్తులో ఉపాధి అవకాశాలను కూడా సులభతరం చేస్తుంది. 2018లో అస్సాం ఆర్థిక వ్యవస్థ 2.5 లక్షల కోట్లు. నేడు అస్సాం సుమారు 6 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ కలిగిన రాష్ట్రంగా మారింది. 6 సంవత్సరాలలో అస్సాం ఆర్థిక వ్యవస్థ విలువ రెట్టింపు అయింది. ఇది డబుల్ ఇంజిన్ ప్రభుత్వ యొక్క డబుల్ ఎఫెక్ట్. ప్రధానమంత్రి నాయకత్వంలో అస్సాం డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అస్సాంను ఈశాన్య భారతదేశం యొక్క ముఖ్యమైన ఆర్థిక కేంద్రంగా మార్చే దిశగా వేగంగా కదులుతుంది.